హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యతో అమ్మ. ఈరోజు స్పెషల్ అయితే ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను. ఎండు చేపల పులుసు. అవి ఎండు చేపలు ముందే కడిగి పసుపు ఉప్పు వేసి అంటే మామూలుగా ఎండబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉండొచ్చు అనమాట. వాటిని వండుకునేటప్పుడు మళ్ళీ వేడి నీళ్ళల్లో వేసి పైన పొలుసులు ఉంటాయి, అవన్నీ చేత్తో ఇలా ఇలా అంటే వచ్చేస్తాయి. వాటిని అలా చేసుకొని కడిగి పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్లో తాలింపు గింజలు, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి వేగనిస్తున్నాను. ఆ లోపల టమాటా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు. అంటే 3 ముద్దలు తినేవాళ్ళు 5 ముద్దలు తింటారనమాట. అప్పుడు మనమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత బాగుంటుంది అనేది. టమాటాస్ అయితే కట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా టమాటాస్ అందులో వేసేసుకుంటాం. ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసి పెట్టాం కాబట్టి ఎక్కువసేపు అయితే ఉంచాల్సిన అవసరం లేదు. హాట్ వాటర్లో చేపలు అలా వేసుకొని కొంచెం ఒక 1-2 మినిట్స్ ఆగంగానే మెత్తగా అయిపోతాయి. పైన పొలుసులంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి, లేకపోతే మరీ మెత్తకపోతే బాగోదు, చిదురవుతాయి. తర్వాత ఇది వేగే లోపల చింతపండు నానేసుకున్నాను వాటర్లో. ఇంకా ఉప్పు, కారం, పసుపు కరెక్ట్గా వచ్చాయా లేదా అని వేసుకొని వాటిని బాగా దగ్గర పండించాను. తర్వాత కొంచెం ఆ మగ్గిన దాంట్లోనే ఫస్ట్ వాటర్ పోయకుండా చేపలు కొద్దిగా వాటికి బాగా పడతాయి అన్నమాట. ఆ తర్వాత వాటర్ పోసాను. నేనేం చేశానంటే ఒక గ్లాస్ వాటర్ పోసేసాను. తర్వాత చింతపండులో కూడా ఎక్కువ వాటర్ పెట్టుకొని ఉన్నాను. సో చాలా ఎక్కువైపోయినాయి అనిపించింది ఫస్ట్ పోయంగానే. ఆల్రెడీ వాటర్ ఉంది, ఇది కూడా ఆల్మోస్ట్ ఒక గిన్నె నిండా అయిపోయింది. ఇంకా చింతపండు పులుసు వేస్ట్ అయిపోయిద్ది అని పోసేసాను అనమాట, పులుసు టేస్ట్ వస్తుందని. అందుకని పెద్ద మంట పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసాను. ఇలా అయింది, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.